రుద్రాని స్వప్నానికి మత్తుమందు కలిపి తనతోని ఎలాగోలాగా తన ఆస్తిపత్రాల మీద వేలిముద్ర వేయాలని జ్యూస్‌లో మత్తుమందు కలిపేసి తన దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఈలోగా స్వప్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అనవసరంగా బిర్యానీ తిన్నానే, కడుపుతో ఉన్నానని ఆలోచించకుండా మా అత్తలా కక్కుర్తిపడి మరీ బిర్యానీ తిన్నాను అని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న దగ్గరికి రుద్రాని వచ్చి జ్యూస్ తీసుకో అని అంటూ ఉంటుంది. ఏంటో ఎంత ప్రేమ అడగకుండా జ్యూస్ తెచ్చారంటే నీరసం వస్తుంది కదా అని అంటూ ఉంటుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా అని అంటూ ఉంటుంది స్వప్న. లేదు అని అంటే అయినా వారసుడు గురించి ఆ వారసుడు నావాడే కదా! అందుకే ఈ ప్రేమ అని అంటూ ఉంటుంది రుద్రాని. కాదని అన్నారు అంటే అప్పుడు అలా అన్నాను. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా! అని చెప్పేసి జ్యూస్ తాగు స్వప్న అని అంటూ ఉంటుంది. నాకు తాగితే వాంతి వస్తుంది అని స్వప్న అంటూ ఉంటుంది. ఏమి అనంటే బాలేదు నేనైనా జ్యూస్ తాగను. నాకేవి కావాలంటే అప్పుడు చెప్తానులెండి తెస్తారు అని అంటూ ఉంటుంది. నెమ్మదిగా నా ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారా ఏంటి? అని అడుగుతూ ఉంటుంది స్వప్న. దొంగ మొహంది నాకన్నా ముందే పసిగట్టేసిందని చెప్పి, ఎందుకు నేను చూడని ఆస్తా అని అంటూ ఉంటుంది రుద్రాని. మీరు చూసారు గానీ నాలా సొంతం చేసుకోలేదు కదా! అని అంటూ ఉంటుంది స్వప్న. నాకెందుకు సొంతం చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? నాకు నా వారసుడొస్తే చాలు. మా అమ్మ, నాన్న వాళ్ళున్నారు కదా! నన్ను వాళ్ళు చూసుకుంటారు అని అంటూ ఉంటుంది. సరే నీకేం కావాలంటే అది చెప్పు. నేను చిటికి వేయి అలా వచ్చి వాలిపోతాను అని రుద్రాని అంటూ ఉంటుంది. నోరుంది పిలుస్తానులెండి అని స్వప్న రుద్రానితో అంటూ ఉంటుంది. అలా అనేసరికి రుద్రాని వెళ్ళిపోతూ ఉంటుంది. స్వప్న అయితే రుద్రాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా అత్తయ్య ఏంటి ఎప్పుడు లేనిది ఎంత ప్రేమగా నా మీద నటిస్తుంది. ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఇంత ప్రేమగా ఎందుకు నటిస్తుంది? కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా అత్తయ్య దగ్గర అని చెప్పేసి స్వప్న అయితే రుద్రాని అతి ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.